అన్యుల వలె ప్రార్థన చేసేవాడు, అర్థము తెలియకుండా ప్రార్థన చేసేవాడు, వ్యర్థమైన పదాలతో ప్రార్థన చేసేవాడు, అర్థము లేనటువంటి ప్రార్థన వ్యర్థము. అందుకే యేసు ప్రభువారు పరలోక ప్రార్థన చెప్పారు. పరలోక ప్రార్థన అర్థము కలిగిన ప్రార్థన. సో కనుక దేవుని బిడ్డలారా, ఎక్కువసేపు ప్రార్థన చేశామా అన్నది ముఖ్యం కాదు, ఆత్మతో ప్రార్థన చేశామా లేదా అన్నది ముఖ్యం. అందుకే పౌలు గారు ఏమంటారు, ఆయనచో ఆత్మతో ప్రార్థించేదను, మనస్సుతో కూడా ప్రార్థన చేస్తాను. గట్టిగా అరిసి కేకలు పెట్టి ఎదుటి వాళ్ళు మెచ్చుకోవాలని, ఎదుటి వాళ్ళు పొగడాలని, ఈమె ప్రార్థన పరురాలు అని చెప్పుకోవటం కోసం మనం ప్రార్థన చేయి. యేసయ్య అంటాడు, నువ్వు చేసే ప్రార్థన అమ్మా 4 గోడల మధ్య చేసుకోండి. అందుకే మన